కనీస వేతనాన్ని 26,000 ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ఈ ధర్నా జరుగుతూ ఉంది. దీంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులందరినీ, అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వ శాఖల్లో మనం పనిచేస్తున్నాం, స్థానిక సంస్థలుగా ఉన్నటువంటి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలో మనం పనిచేస్తున్నాం, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వస్తాము. అలాగే ఈ రోజున అనేక ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. ఇదే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అనేక విభాగాల్లో ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వస్తారు. మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వస్తారు. అట్లాంటి మొత్తం కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఈ ధర్నా జరుగుతూ ఉంది. కానీ ఇవాళ కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసి అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం రకరకాల పేర్లతో డైలీ వేజ్ వర్కర్లని, బేస్ రేట్ వర్కర్లని, అలాగే హైర్ అండ్ ఫైర్ పద్ధతి కింద వర్కర్లని, అలాగే టెంపరీ వర్కర్లని రకరకాల పేర్లు పెట్టి కార్మికుల యొక్క శ్రమని చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అందుకని మాకు ఈ అనేక రకాల పేర్లతో పిలిచేటువంటి కార్మికుల